ప్రస్తుతం 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య 30 లక్షలు. మీరేమో ప్రతి యూత్కి 5 లక్షల ట్రైనింగ్ కార్డ్ని గ్యారంటీ అని చెప్తున్నారు. ఇక్కడేమో ఉన్నాయి 2 లక్షలు, అక్కడ ఉన్నది 30 లక్షలు. మరి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వీళ్ళందరికీ ఉపాధిని ఎలా కల్పిస్తారు? అసలు 30 లక్షలు ఎందుకు అయింది తెలంగాణలో నిరుద్యోగ సమస్య? 30 లక్షలకు ఎందుకు చేరింది సంఖ్య? ఉదాహరణకి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను మాట్లాడతలేను. కాకపోతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎప్పటికప్పుడు భర్తీ చేసింటే ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఖాళీ లేవన్నప్పుడు ప్రైవేట్ సెక్టారో లేకపోతే వ్యాపారమో లేకపోతే ఇతర రంగాల్లోనో వ్యవసాయమో ఏదో ఒక సెక్టార్కి డైవర్ట్ అవుతాడు. నువ్వు ఇచ్చే ఉద్యోగాలను అట్లనే పెట్టి ఇగో ఉద్యోగం ఉందనే వరకు ఒకటి మనిషి ఆశాజీవి. అరే ఆయనకంటే ఎక్కువ చదివితే నాకు వస్తుంది అని ఆశావాహులు దానికి పెరుగుతుండ్రు. ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేసేసి ప్రైవేట్ రంగంలో కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తాము. అంటే ప్రభుత్వం వల్ల లబ్ధి పొందే ప్రైవేట్ సెక్టార్స్, ఇప్పుడు మనం ల్యాండ్స్ డొనేట్ చేస్తాము, వాళ్ళకు కొన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తాం గవర్నమెంట్కి వెళ్ళి ప్రైవేట్ కంపెనీస్కి. ఆ కంపెనీస్లో ఎవరైతే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన కంపెనీస్ ఉన్నాయో 75% స్థానికులకే రిజర్వేషన్ కల్పిస్తాము. ఉదాహరణకి హైదరాబాద్ లేకపోతే అంబర్పేటలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. అంబర్పేటలో ఉన్న ప్రజలకి ఇక్కడున్న నిరుద్యోగులకి 75% ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని ఆల్రెడీ మా దాంట్లో ఉంది. 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని దాన్ని అమలు చేస్తే మొత్తం కూడా నిరుద్యోగుల రేషియో పోతుంది. ఇవన్నీ పోయినాక మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు అన్నట్టు 1 లక్షనో 2 లక్షలో 3 లక్షలో వాళ్ళు వ్యాపారాలు చేసుకోనికి, వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉంటే వాళ్ళకి 5 లక్షల గ్యారంటీ కార్డు పనికొస్తుంది. వ్యాపారాలు పెట్టుకోనికి, లేకపోతే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి. 5 లక్షల గ్యారంటీ కార్డు అనేది ట్రైనింగ్ నిమిత్తం కదా. దీనికన్నా ఇప్పుడు ట్రైనింగ్ పెట్టుకోవాలన్నా, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా దాని గురించి నేర్చుకోవాలి కదా. ఈరోజు ఏది నేర్చుకోవాలన్నా ఏది చదువుకోవాలన్నా డబ్బు లేదని వచ్చే పరిస్థితి ఉందా? ఎడ్యుకేషన్ నిమిత్తం ఇస్తారా, వ్యాపార నిమిత్తం కూడా? రెండింటికి పనికి వస్తుంది. వ్యాపారానికి పనికి వస్తుంది, ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక విద్యార్థిని తన కాళ్ళపైన తాను నిలబెట్టడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ రకంగా ఇస్తాం మేము. మా ఎజెండా విద్యార్థిని తన కాళ్ళపైన సొంత కాళ్ళపైన తను నిలబెట్టడం. ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, మా అమ్మమ్మ తాతయ్యకి వాడు పెన్షన్ ఇచ్చి వాడు పెద్ద కొడుకు అయిండు, ఇంట్లో ఉన్న మనవడేమో రోడ్ ఎక్కిండు. ఇప్పుడు లేనోడు పెద్ద కొడుకు అయిండు, ఉన్న కొడుకేమో బయటపడ్డాడు. అదే నిజంగా కొడుకులకి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింటే వాడిచ్చే 2,000 ఏంది, మేమే ఒక 5,000 రూపాయలు ఇచ్చుకుంటాం కదా. సో ఆ పరిస్థితి మారాలని చెప్పని ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన నేను దాదాపు 9 సంవత్సరాలకి నాకున్న అనుభవాన్ని మా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళినాను. ఆ రకంగా మా బీసీసీఎల్ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది బీసీలకు సంబంధించి, ఎస్సీసీఎల్ వాళ్ళు. అట్లా మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకొని వాటిని బయటికి తీసుకొని వచ్చి దాన్నే గ్యారంటీ కార్డుల రూపంలో పెట్టినాం తప్ప బీజేపీ పార్టీ లెక్క, టీఆర్ఎస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ ఏమి పారాషూట్ కాదు, నిన్న మొన్న పుట్టిన కాదు. స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. సమస్యల్ని తెలిసిన వాళ్ళము, సమస్యల్ని ఎదుర్కొన్న వాళ్ళం, ఇలా నాయకులు లెక్క ఉన్నాము. అలాగే స్టూడెంట్స్ ట్రైనింగ్ విషయానికి వస్తే డిఫరెంట్ అంటే వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచెస్ వేరుంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి మాడ్యూల్స్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే కాలంలో అప్డేషన్స్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. మరి ఈ ట్రైనింగ్లో మీరు ఒక విషయంలో ట్రైనింగ్ ఇస్తే మరి అప్డేషన్ విషయం వచ్చినప్పుడు ఇలాంటి విద్యార్థులకి ఎలాగ సహకారం అవుతుంది? నేను అందుకే మీకు చెప్పినాను, ఎక్కడ కూడా మేము గైడ్ లైన్స్ కానీ లిమిటేషన్స్ పెట్టలేదు. మీరు ఒక పాయింట్, 5 లక్షల విద్యార్థులకి గ్యారంటీ కార్డు మేము ఇస్తామని చెప్పినాం. మీరు అన్నట్టు నిజంగా మేమిచ్చే ట్రైనింగ్లు అనేది ఖర్చు పెట్టాలంటే అది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. నీకు నేను డబ్బు ఇస్తా తీసుకుపోయి మళ్ళీ నువ్వు అది ఇన్నే కట్టాలి అన్నట్టు. మాది ఆ వ్యవస్థ కాదు. నువ్వు ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఏ రకమైన అప్గ్రేడేషన్, ఏ రకమైన విద్య నువ్వు పొందాలనుకుంటున్నావు, నువ్వు అక్కడ పోయి ఈ గ్యారంటీ కార్డు ఉపయోగించుకోవచ్చు. ఈ డబ్బుని నువ్వు అక్కడ చెల్లించి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో. అది ప్రజలకు ఉపయోగపడేదే కదా, విద్యార్థులకు కావాల్సిందే కదా. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, నాకు పలానా నేను ఇందులో చేయలేనప్పుడు నాకు పలానా, లేకపోతే నాకు చిన్న క్లినిక్ పెట్టుకునేది, పాలీ క్లినిక్ పెట్టుకునేది ఉంటుంది, లేకపోతే చిన్న హాస్పిటల్ పెట్టుకునేది ఉంటుంది. సో నాకు సంబంధించింది ఎక్కడ నాకు ఏ రకంగా బాగుంటుంది అక్కడ నేను ఇది వాడుకోవచ్చు. అక్కడ పార్టీ అనేది ఆ కార్డును ఉపయోగించుకుంటే అక్కడ మేము పే చేస్తాం. బీజేపీలో ఉండేటటువంటి పవర్ఫుల్ లీడర్స్లో ప్రస్తుతానికి వినిపించేది ఈటల రాజేందర్ గారి పేరు కూడా వినిపిస్తుంది, అవునా?
సో ఈటల రాజేందర్ గారి మీద కాంగ్రెస్కి ప్రేమ పెరిగింది, కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానిస్తున్నట్టుగా వినిపిస్తుంది. సపోజ్ ఆయన్ని ఆహ్వానించారే అని అనుకోండి, మరి ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఆయన, మరి బాలమూరి వెంకట్ గారి పరిస్థితి ఏంటి? బల్మూరి వెంకట్ ఈరోజు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిపోవాలి లేకపోతే ఎంపీ అయిపోవాలి అని నా సొంత రాజకీయాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో నేను రాజకీయాల్లోకి రాలే. నేను చాలా స్పష్టంగా ఫస్టే చెప్పిన, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. మనము చనిపోయే రోజు పలానా మన పేరు అరే వీడు పాపము ఏదో చేసిండ్రా అని చెప్పి చనిపోవాలి, అబ్బా వీడు పోయినరా వీడిని పీడి ఎడగరైంది అనే విధంగా ప్రజలు అనుకోవద్దు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఈటల రాజేందర్ గారిని కాంగ్రెస్ పార్టీకి ప్రేమ పేరు కూడా ఈటల రాజేందర్ గారి పైన ప్రేమని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తలేము. ఈటల రాజేందర్ గారు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దించుతా, కల్వకుంట్ల చంద్రశేఖరరావే నా లక్ష్యము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా బగ్గ శత్రువు అంటే అలుంకొని నా బగ్గ శత్రువు అని అంటుండు, ఇదెక్కడ రాజకీయం రా నాయన అని చెప్పి చాలా స్పష్టంగా, నిజంగా నీకు కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కొట్లాటనే ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఇది చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా, రాజకీయాలు తెలియకుండా స్కూల్కి ఒక 8వ తరగతి పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ప్రత్యామ్నాయం లేని బీజేపీ పార్టీ ఈరోజు మిత్రుల లెక్క టీఆర్ఎస్ పార్టీ తోటి వ్యవహరిస్తుంది. దానికి నిదర్శనమే ఏదైతే బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదార్ సమితి, ఏదైతే నూతనంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీయే బీజేపీ పార్టీ చెప్తేనే ఏర్పడ్డ పార్టీ అది. సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. నిజంగా నీకు వాళ్ళతోటి పంచాయతీ ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలకి రా, అందరం కలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గద్దె దించుదాము, తెలంగాణ ప్రజల్ని కాపాడుకుందాం అని చెప్పి ఈటల రాజేందర్ గారు మాట్లాడే మాటలు అబద్ధము. ఈటల రాజేందర్ గారు ఇండైరెక్ట్గా కేసీఆర్ తోటి ములాఖాత్ అయి ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కేవలం మాటల్లోనే కేసీఆర్ని తిడుతుంది తప్ప చేటల్లో కూడా ఎక్కడ కూడా కేసీఆర్ చేసిన అవినీతిని బయట పెడతలేడని చెప్పి తెలంగాణ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించడం జరిగింది. నిజంగా ఆహ్వానాన్ని మన్నించి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అప్పుడు బల్మూరి వెంకట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. నిజంగా ఈటల రాజేందర్ గారు కేసీఆర్తో కొట్లాడుతారు, కేసీఆర్ తోటి ఆయన మాట్లాడే మాటలు నిజమే అని చెప్పని, నిజంగా అది జరిగితే నేను మాట్లాడిన తప్పులు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నాకు సంబంధించిన రీజన్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలో పోయినప్పటికెళ్ళి బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిపోయిందా అది బీజేపీ పార్టీ నాయకులకి చాలా బాగా తెలుసు. పాపం ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీలోకి పోయినాక కష్టపడి కార్యకర్త స్థాయికి వెళ్ళి ఎంపీ స్థాయికి వెళ్ళి పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ని ఆగం చేసిండు, ఆయన సొంత పార్లమెంట్ సభ్యుడిని. దానితో పాటు ఆయన చేసుకున్న కిషన్ రెడ్డిని కూడా, అంటే నిన్న మొన్న కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేయాలని చెప్పని కిషన్ రెడ్డి ఎంట ఉంటూనే కిషన్ రెడ్డి ప్రత్యర్థి కృష్ణ యాదవ్ని బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి గారికి తెలియకుండా చేర్చే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆఖరి నిమిషంలో కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకుర్రు. ఈటల రాజేందర్ గారు బీజేపీ పార్టీకి మంచి చేసిర్రా చెడు చేసిర్రా బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. అండ్ ఏదైతే టీఆర్ఎస్కి కోవట్ లేక పనిచేస్తుండనే దానికి నేను చెప్పే రీజన్, ఆయన బీజేపీ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ అయినప్పటికెళ్ళి టిల్ డేట్ ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుని కానీ ఏదైతే బీజేపీ పార్టీలో చేర్చే ప్రయత్నం చేర్చలేకపోయిండు. ఆయన మొదటికెళ్ళి కూడా మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్, మధ్యలో తీసుకొని దాసోజు శ్రవణ్ గారిని చేర్చుకుని ఆయన వెళ్ళిపోయింది, ఆయన కాంగ్రెస్. ఆయన చేర్చుకున్న ప్రతి నాయకుడిని కూడా కాంగ్రెస్కి వెళ్ళే చేర్చుకుండు తప్ప ఏ ఒక్క నాయకుని కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి చేర్చుకోలేదు. ఈ శత్రువు ఏమో టీఆర్ఎస్ అంటున్నావు, పడుతుందేమో కాంగ్రెస్ పైన. ఆయన ఒక్కరే అందరికీ సమానం అనుకుంటున్నారేమో. ఎవరు ఆయన అనుకుంటే సరిపోదు కదా, తెలంగాణ ప్రజలు అనుకోవాలి కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు నిజంగా టీఆర్ఎస్కి ఆయన ఒక్కడే, నేను ఒక్కనే టీఆర్ఎస్ తోటి కొట్లాడాలనుకుంటే ఇది రాజకీయం అనేది క్రికెట్ మ్యాచ్ ఉంటుంది. ఇదేమి షెడ్యూల్లో లేకపోతే 1-on-1 ఆడితే గెలిచే మ్యాచ్ కాదు ఇది. 11 ప్లేయర్లు మంచిగా ఆడాలి, 11 మందికి రన్స్ చేస్తేనే టీం విన్ అవుతుంది. ఈ రాజకీయాల్లో కూడా 119 స్థానాలు ఉంటాయి. 119 స్థానాల్లో 119 స్థానాల్లో ఈటల రాజేందర్ గారు పోటీ చేయలేరు. ఈటల రాజేందర్ గారు పోటీ చేయగలిగేది ఒకటి, మా అయితే 2 స్థానాల్లో పోటీ చేస్తారు. ఓడిపోతే 2 భయం ఉంటే 2 స్థానాల్లో, లేకపోతే 1 స్థానంలో చేస్తాడు. మిగతా 60 స్థానాలు అయితే గెలవాలే కదా. పోటీ చేసేటటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సామర్థ్యం ఉందని ఏమన్నా అనుకుంటున్నారు? ఆయనకి సామర్థ్యం ఉందని ఆయన అనుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నువ్వు దాదాపు 7 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో మంత్రివర్గంలో పనిచేశారు. దాదాపు మీరు ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రులుగా మీరు పనిచేసినప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ దాదాపు ఈ మేజర్ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పులు చేసింది అదే సమయంలో. ఏ డిపార్ట్మెంట్కి ఏ దానికి ఎన్ని నిధులు కేటాయించిండో కూడా చాలా స్పష్టంగా నీకు తెలుసు. అంటే దేనికి ఎన్ని చేసినావు, నువ్వే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినవు, నీకు ఆడ లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలన్నీ తీసుకుపోయి నువ్వు డైరెక్ట్ కేంద్రానికి సమర్పిస్తే
24 గంటలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, ఆ కుటుంబం మొత్తము తిహార్ జైలుకు పోతుంది. ఆప్షనే లేదు. లేదా నువ్వే స్వయంగా అప్రూవర్ లెక్క మారినావు అనుకో, నేను కూడా దొంగతనం అంటే నువ్వు చేసి ఉంటే, అంటే ఆయన కూడా నాకు కూడా అందులో వాటాలు ముట్టినాయి, నేను కూడా ఈడ బయట పడతా అనే భయం ఉండి ఈయన బయట పెట్టకపోవచ్చు. అంటే ఆ టైంలో ఈయన లావాదేవీలు ఈయనకు వచ్చి ఉంటాయి కదా, అది బయట పెడితే నేను కూడా లోపల పోతా అనే భయానికి బయట పెట్టకపోతే నువ్వు కేసీఆర్ అయినా ప్రత్యర్థి, కేసీఆర్ని గద్దదించుడే నా లక్ష్యం అంటున్నావు. డైరెక్ట్గా నువ్వే అప్రూవల్ లెక్క మారిపోయినావు అనుకో, ఈ దొంగతనాలు జరిగినాయి నేనే అప్రూవర్, ఇగో నేను ఆర్థిక శాఖ మంత్రి లెక్క అని కన్ఫెషన్ ఇచ్చినావు అనుకో, నువ్వు న్యాయం ఒప్పుకున్నావని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు బయటకు వస్తావు. కల్వకుంట్ల కుటుంబం అయితే పూర్తి స్థాయిలో జైలు పాలవుతుంది కదా. మరి అవన్నీ పక్కన పెట్టి వాడు దొంగ అని ఈయన అంటాడు, వీడు దొంగ అని ఆయన అంటాడు. ఇద్దరు దొంగలే.